రికార్డింగ్ ఓకే. స్క్రీన్ కనిపిస్తుంది కదా సార్? హలో, చెప్పండి మ్యామ్. మేడం వినిపిస్తుంది కదా? వినపడుతుంది. మీకు వినపడుతుందా? నాకు వినిపిస్తుంది. చెప్పండి. ఇప్పుడు రూలింగ్ ప్లానర్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేశారు, కనెక్ట్ అవుతుంది. అది ఇక్కడ మనం 25వ సంవత్సరం వీనస్ చక్రం. ఇప్పుడు అందరికి అర్థం అవుతుంది మీరు ఏం చెప్తారు. 1వ సంవత్సరం మనకి మేషరాశి, 2వ సంవత్సరం వృషభ రాశి, మూన్ చక్రం. ఈ విధంగా ఇది వచ్చేసి మెర్కురీ చక్రం. మెర్కురీ వచ్చి 13వ సంవత్సరం నుంచి 24 వరకు, మూన్ చక్రం 1 నుంచి 12 వరకు. ఇది యుగ పాలకులు. ఒక్కో యుగం అంటే 12 సంవత్సరాలు ఒక యుగం, ఆ యుగానికి ఒక చక్రం. దాన్ని మనం ఫస్ట్ చంద్ర చక్రం, తర్వాత బుధ చక్రం, ఇట్లా రాసుకుంటాం. పాలకులు రాసాం ఆల్రెడీ, మీకు తెలుసు ఒక్కొక్క సంవత్సరానికి ఎవరెవరు పాలకులు. తర్వాత 3వ చక్రం వచ్చినప్పుడు శుక్రుడు మీకు పాలకుడు. 4వ చక్రం వచ్చినప్పుడు మనకి పాలకుడు ఎవరంటే సన్ను. ఇప్పుడు వీనస్ చక్రం 25 నుంచి 36 వరకు. 25లో మనకి పాలకులు కుజుడు, గురువు మరియు బుధుడు. అదేవిధంగా 37లో వచ్చినప్పుడు అదే ఇల్లు అవుతుంది, కానీ పాలకుడు వచ్చి కుజుడు వేరే మారుతుంది. ఇప్పుడు మార్స్ చక్రం, రవి చక్రంలో చూసారనుకుంటే తర్వాత మార్స్. రవి చక్రానికి మనకి కుజుడు, కేతువు, శని అయినారు 37వ సంవత్సరం. ఇక్కడ మళ్ళా 49వ సంవత్సరం వచ్చినప్పుడు కుజుడు, చంద్రుడు మరియు బుధుడు ఈ విధంగా వస్తున్నారు. ఇది మనం అబ్జర్వ్ చేయాల్సింది. తర్వాత 5వ చక్రం వచ్చేలాగా మీకు గురువు వస్తాడు. గురువు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాడంటే 61వ సంవత్సరం. 61వ సంవత్సరం కుజుడు, గురువు. 61వ సంవత్సరం కుజుడు, గురువు. అదే విధంగా మళ్ళా 73వ సంవత్సరం కుజుడు, కేతువు, గురువు. అదేవిధంగా 85వ సంవత్సరం వచ్చేలాగా కుజుడు, చంద్రుడు, శని. ఈ విధంగా స్టార్టింగ్ పాయింట్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారంటే ఇది రూలింగ్ ప్లానెట్స్. అదేవిధంగా మనకి ఆఖరి చక్రం 97 స్టార్ట్ అవుద్ది. 97లో కుజుడు, గురువు, శని. చెప్పండి అమ్మా. అదే 108తో ఎండ్ అవుతుంది. సో ఈ 108 పాదాలు ఇక్కడతో మనకి సరి. ఈ చక్రాలన్నీ అందరూ ప్రతి ఒక్కళ్ళు కాస్ట్ చేసి గ్రూప్ లో పెట్టాలి. ఎవరి మటుకు వాళ్ళు రాయాలి. స్వహస్తాలతో రాస్తేనే అందరికీ అర్థమవుతుంది, అందరికీ గెట్ చేస్తారు. అప్పుడే సార్ చెప్తున్న క్లాస్ కి 100% మీరు కూడా న్యాయం చేస్తారు. అర్థం అవుతుంది ఫస్ట్ అందరికి. ముందు ఇది ఇక్కడ దాకా ఎలా వచ్చాం అనేది ఇప్పుడు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి సార్ ని చాలా పనిష్మెంట్ అయిపోయింది. సార్ కి ఇవాళ చాలా పనిష్మెంట్ అయిపోయింది. అయినా సరే సార్ చాలా ఓపిక్ గా, పేషెంట్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ మనందరికి ఇన్నిసార్లు, అసలు ముందు ఇవి 1,00,00,000 సార్లు పెట్టారు సార్ గ్రూప్ లో. అయినా సరే ఈ విజువల్స్ ఉంటేనే సార్ అందరూ గెట్ చేసేదని చెప్పేసి సార్ కి నేను చాలా ఫోర్స్ చేసి ఈ రోజు అసలు ఆల్మోస్ట్ 3 hours వేస్ట్ చేశారు. అరగంట రికార్డింగ్ అయింది, కానీ చాలా ఓపిక్ గా సార్ హెల్ప్ చేశారు మనందరికి. దయచేసి అందరూ అర్థం చేసుకొని ఇవి అందరూ వేయండి. ఈ రెడ్డి రూలింగ్ ప్లానెట్స్ అందరూ కాస్ట్ చేస్తేనే మీకు అందరికి ఇది వచ్చేది. ఏం సార్, అంతే కదా సార్? అవును, ఈ రూలింగ్ ప్లానెట్స్ అనేది మనకి భృగు ఇదే మహర్షి హార్ట్, ఇదే కోర్, అంతర్గా మర్మగర్భంగా ఇచ్చారు. ఆయన ఈ రూలింగ్ ప్లానెట్స్ కాకుండా డిస్పాజిటర్ మళ్ళా ఇది పెద్ద కన్ఫ్యూజ్ అయిపోద్ది అని చెప్పి డిస్పాజిటర్ కార్డునే పట్టుకొనే చేసేసాడు. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు చూసారంటే అర్థమవుతుంది. అవును సార్. ఇది ఎంత సింపుల్ గా చేశారు, ఎంత పెద్ద విజ్ఞానం. ఈ స్పేస్ ని
360 డిగ్రీలని మళ్ళా 360 డిగ్రీలకు మార్చాడు. 3:20 30 డిగ్రీలుగా మార్చారు. అవును. ఈ స్పేస్ చూడు, ఎక్స్పాన్షన్ ఆఫ్ ద స్పేస్ అండ్ రిడక్షన్ ఆఫ్ ద స్పేస్, ఇదే భృగు చేసింది, ఇంకేం చేయలేదు. మీరు అర్థం చేసుకున్నారంటే ఇదే. అదే మళ్ళా ఒక గదికి 1 నెల కేటాయించాడు, ఆ విధంగా కూడా ఎక్స్పాండ్ చేశాడు. మళ్ళా ఒక గదికి 1 రోజు కేటాయించారు, ఆ విధంగా కూడా ఎక్స్పాండ్ చేశారు. ఎంత సులభము అర్థం చేసుకుంటే చక్ర ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఏమా ఇది అయిపోయిందా? ఆగలేదు సార్, మీరు అవుతున్నది కదా, మీరే చెప్తున్నారుగా ఇప్పుడు. ఇదే మీరు చెప్తుందే వినాలి ఇప్పుడు అందరూ కూడా, అంతే. రికార్డ్ అయిపోయింది. అది తీసేసాను, అది ఆపాను. అది ఎందుకంటే ఆ బిట్టే, ఆ రూలింగ్ ప్లానెట్స్ బిట్స్ చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని క్లోజ్ చేయండి. దీన్ని ప్రతి ఒక్కరు మీ శ్రద్ధతో నేర్చుకున్నారంటే స్టార్ట్ కొంచెం కష్టంగా అది ఉంటుంది. ఇంపార్టెంట్. అందరూ సబ్మిట్ చేయాలి సార్. సార్ ఈసారి మనం కూడా సత్య రమేష్ గారిలో స్ట్రిక్ట్ గా హోంవర్క్ ఇవ్వమని అడుగుతున్నాం. అందుకే అందరూ రూలింగ్ ప్లానెట్స్ వేయాల్సిందే. వాళ్ళకే ఈ క్లాస్ లో ప్రవేశం ఇస్తాం. ఈ రోజు కూడా 7 గంటలకి మళ్ళా ఫండమెంటల్ మీద ఒక వర్క్ షాప్ మాదిరిగా ఒక క్లాస్ ఉంటుంది. గాయత్రి మేడం గారు కండక్ట్ చేయబోతున్నారు. రికార్డ్ చేస్తా. ఓకే సార్, ధన్యవాద్ సార్, కైండ్ ఆఫ్ యూ, చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్. ధన్యవాద్.